దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన ఆరాధన ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది వింటున్నారు, ఎంతమంది ప్రార్థిస్తున్నారు, ఎంతమంది దేవుని తట్టు చూస్తున్నారు, ఎంతమంది ఇహలోకపరమైన చింతతో ఉన్నారు, ఈ దినము ప్రార్థన చేస్తున్నారు, ప్రభు అద్భుతం చేస్తాడని ఎంతమంది చూస్తున్నారు. కాబట్టి ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం దేవుడు మనకిచ్చిన కృప. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కష్టంలో, దుఃఖంలో, వేదనలో, బాధలో, నిందలో, అవమానంలో, పోరాటాల్లో, శ్రమల్లో నిన్ను నన్ను ఆదరించేది, బలపరిచే దేవుని వాక్యం. కాబట్టి ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో ధైర్యం తెచ్చుకోండి. ప్రభు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ పాప మార్గంలో మీరున్నారా, రక్షణ లేకుండా ఉన్నారా, యేసు రక్షకుడు, దేవుడు నీ కొరకు మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. ఈ లోకానికి వచ్చింది నీ కొరకు, నా కొరకు. ఆయన పాపం నిమిత్తం, నా పాపం నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. కాబట్టి యేసుని నమ్మితే నీతి జీవం, పరలోకం, పాప క్షమాపణ, ఈ లోకంలో కూడా ఆయన తోడు ఉంటుంది. అందుకని ఈరోజు యేసుని గురించి తెలుసుకుంటున్నట్లయితే నువ్వు ఆయనను అంగీకరించి నీ హృదయంలో చేర్చుకుని నువ్వు దీవించబడతావు. కాబట్టి ఉదయకాలం ఏ పోరాటాలు గుండా ఉన్నా దేవుడితో ఉండాలి, దేవుని కృప మనకు తోడు ఉండాలి. కాబట్టి చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను 72వ కీర్తన 6వ వచనం. గడ్డి కోసిన బీటి మీద కురియు వాన వల్లెను, భూమిని తడుపు మంచి వర్షం వల్లెను, అతడు విజయము చేయును. గడ్డి కోసిన బీడు మీద చిన్న చిరుజల్లు పడితే, వర్షం పడితే ఎలా ఉంటుందండి? మీరు గమనించారా? గడ్డి కోసిన బీడు మీద వర్షం పడితే అది ఎట్లుంటుంది? జల్లు పడితే ఇలా ఇట్లా ఫ్రెష్ అవుతుంది, అంటే నీట్గా అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఎందుకు మరలా చదివిస్తున్నాను వినండి. భూమిని తడుపు మంచి వర్షం వలెను, అతడి విజయం పొందును. మంచి వర్షం, చెడ్డ వర్షాలు రెండు ఉంటాయి. ఎందుకంటే మంచి టైంలో పడేది, కరెక్ట్ టైంలో పడేది మంచి వర్షం ఉంటుందండి. అన్ని కొట్టుకుపోయే వర్షాలు ఉంటాయి. భూమిని తడుపు మంచి వర్షం వలె అతడి విజయము నొందును. నీ జీవితం అట్లా ఉండబోతుంది. నువ్వు అట్లాంటి భూమిని తడిపే మంచి వర్షం. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను మంచి అద్భుతమైనటువంటి విజయవంతమైన జీవితం ఇస్తాను. అంటే నువ్వు ఎలా ఉంటావు? భూమిని తడుపు మంచి వర్షం వలె విజయం నొందుతావు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, మంచి వర్షం వలె నువ్వు విజయం నొందబోతున్నావు. భూమిని తడిపే మంచి వర్షం ఎలా ఉంటుందో నీ జీవితం అలా ఉండబోతున్నది. అలాంటి విజయం, అలాంటి కృప, అలాంటి దీవెన, అలాంటి ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, సేవాపరంగా. అందుకే దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను మంచి వర్షం వల్లే నీ జీవితాన్ని ఆ విధమైన అనుభవంలో నేను నడిపించబోతున్నాడు. కాబట్టి నువ్వు విజయము నొందబోతున్నావు. నీవు విజయము నొందేదవు. ఈరోజు వాగ్దానం వింటున్నారా? నీవు విజయము నొందేదవు. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు ఎట్లా విజయం నొందుతావు? ఏ విషయంలో నాకు ఏం సోర్స్ లేదు అనుకోవద్దు. దేవుడు ఏదో చేయబోతున్నాడు, ఏదో కార్యం జరగబోతుంది. నీ జీవితాన్ని దేవుడు తడపబోతున్నాడు ఆయన అభిషేకంతో, ఆయన ప్రభావంతో, ఆయన రక్షణతో. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవునికి థ్యాంక్స్ చెప్పండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి మంచి కామెంట్స్ పెట్టి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాప క్షమాపణ, ఎండిన జీవితాలు అభిషేకంతో తడపబడాలి, రోగాలు తొలగిపోవాలి, అప్పుల భారం తొలగాలి, ఆపరేషన్స్ దాకా వెళ్ళండి, క్యాన్సిల్ కావాలి. మా డబ్బు ఎవరు తీసుకున్నారో వారికి ఇచ్చే వరకు నిద్ర పట్టదు, డబ్బు తెచ్చేయాలి. అప్పుల భారం, ఆర్థిక భారం, ఉద్యోగం లేమి నుంచి విడుదల, వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు, గర్భం లేసి గర్భాలు తెరవబడాలి, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, కోర్టు దాకా వెళ్ళిన కేసులు యేసు నామములో కొట్టివేయబడాలయ్యా. నాయన ఇతర దేశాల్లో ఉండేవారు మా ప్రియులు చూస్తున్న వారున్న దేశంలో రక్షణ, విడుదల, అద్భుతం, వారి బంధకములని తొలగి వారి దేశాలు రక్షించబడాలి. మా భారతదేశాన్ని, మా భారతదేశ ప్రజల్ని మీరు రక్షించండి. దైవజనుల వారి బిడ్డల మీద ప్రొటెక్షన్, భద్రత, క్షేమం మీరు దయచేయండి. ఏ రాష్ట్రం నాయన క్రైస్తవులు హింసింపబడుతున్న రాష్ట్రాలని కృప, క్షేమము, రక్షణ మీరు దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా, ఎక్కడెక్కడ నుంచి ఏ శోధన ఎవరిని వెంటాడుతున్న విడుదల మీరు దయచేయండి. ఈరోజు ఎంతమంది మ్యారేజ్ డేను
ఆ కుటుంబం విజయమునొందాలి, దీవించబడాలి. ఈ సంవత్సరం ఎవరిది బర్త్డేను వారి విజయమునొందాలి, దీవించబడాలి. ఇదిగో ప్రభా, ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేర్చి కల్వరి పరిచర్యని, దాసుని, నన్ను, మా కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి. లైవ్ చూస్తూ, వాగ్దానాలు చూస్తూ నాయన మెసేజ్ వింటున్న ప్రతి హృదయంలో కూడా దైవ కార్యం జరుగులాగన ఎవరెవరికి ఏ పోరాటాలను అణిచివేసి వారికి విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 6, ఈవినింగ్ 6 నుంచి 9 లైవ్ వస్తుంది. మిస్ అవ్వకండి. ఎవరు బెల్లంపల్లికి రావాలన్నా శనివారం సువార్త సభకు రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.